ఓం సాయిరాం. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మనాయకుడైన ఆ సాయినాథుని మనం మనసావాచ ప్రార్థిస్తూ సాయినాథుని యొక్క కొన్ని అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మా అమ్మాయి పేరు శ్యామలగౌరి, అదేవిధంగా మా అబ్బాయి పేరు అజయ్ బాబు. మనం ఈ యొక్క బాబా యొక్క సత్సంగాలు, బాబా మందిర నిర్మాణం, బాబా యొక్క తత్వం, అదేవిధంగా ఉద్యోగం అంటే నేను కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తున్నా. అప్పుడు ఆ ఉద్యోగ వ్యవహారాలలో పూర్తిగా తిరుగుతుండేవాడిని. అప్పుడు మా అమ్మాయికి పెళ్లి వ్యవహారము పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఎవరైనా సహజం, ఏ కుటుంబంలోనైనా మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఇంటి పనులు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మా ఆవిడ కూడా ప్రసన్నాదేవి ఈ విధంగా శ్యామలగౌరి పెళ్లి చేయాలని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. సరే, ఈ హడావుల్లో ఉండి తప్పకుండా చూద్దాం అని అనుకుంటూ ఉన్నా. పెళ్లి సంబంధాలు చూడాలి, చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అయితే అప్పటికి కూడా నేను ఏమీ ఇంకా అడుగు ముందుకెళ్ళలేదు. ఒకసారి బాబాగారు స్వప్నంలో కనిపించారు. బాబాగారు స్వప్నంలో కనిపించి బాబాగారు చెప్పారు స్వప్నంలో ఏమనంటే, మీ అమ్మాయి పెళ్ళి డిసెంబర్ 1వ తేదీన పెళ్లి జరుగుతుందండి. అది 2011 డిసెంబర్ 1వ తేదీ పెళ్లి జరుగుతుందన్న. నేను ఆశ్చర్యపోయాను. ఓహో, బాబాగారు చెప్పారు, బాబాగారే ఏదో సంబంధం చూశారు. సరే, ఇంకా ఆయన చెప్పిన దానికి తిరుగులేదు అనుకున్నా. ఎందుకంటే అప్పటికి నేను ఏ సంబంధాలు చూడలేదు, పెళ్లి సంబంధాలు చూడలేదు కూడా. ఒకసారి బాబా మందిరంలో మన మార్కాపుడు నెహ్రూ బజార్ షిరిడి సాయిబాబా మందిరంలో మా భక్తులతో ఒకసారి సత్సంగం చూసి చెప్పాను, ఈ విధంగా మా అమ్మాయి పెళ్లి గురించి నేను ఇంతవరకు అనుకోలేదు, కానీ బాబాగారు నాకు స్వప్నంలో కనపడి 1/12/2011 పెళ్ళి అవుతుందని చెప్పాడు అని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏంటంటే ముందే చెప్పాడా సార్ అని చెప్పారు. ఆ విధంగా 4-5 నెలల ముందు బాబా చెప్పాడు. చెప్పిన తర్వాత అనుకోకుండా సరే మా బామ్మర్ది కొడుకుతోనే, మన మేనమామతోనే పెళ్లి నిశ్చయం కుదిరింది. అట్లా ఆత్మూరులో డాక్టర్ రాజేంద్ర బాబు యొక్క మా మేనమామ కొడుకుతోనే, మా యొక్క బామ్మర్ది కొడుకుతోనే పెళ్లి కుదరడం జరిగింది. తమాష ఏంటంటే, బాబాగారు ఏ డేట్తో చెప్పాడో అదే డేట్ ముహూర్తం ఫిక్స్ అయ్యాడు. డిసెంబర్ 1 ముహూర్తం ఫిక్స్ అయ్యి ఆ రోజు పెళ్ళి ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత నేను ఇది బాబా చెప్పింది కదా, అందుకే బాబా పెళ్లి పత్రికలు తీసుకొని షిరిడీకి వెళ్ళి బాబాను ప్రార్థించి బాబాకు పెళ్లి పత్రిక ఇచ్చాను. పెళ్లి పత్రిక ఇచ్చి, బాబా మీరు తప్పకుండా పెళ్లికి రావాలి అని చెప్పి బాబాకు ఆహ్వానించి వచ్చేసాను. సరే, మార్కాపురంలోనే మన సాయిబాబా మందిరంలో కళ్యాణ మండపంలో పెళ్లి బాగా గ్రాండ్గా చేశాం. పెళ్ళి అయిపోయింది, సంతోషం జరిగింది. తర్వాత నేను ఒకసారి ఈ యొక్క ఆత్మకూరులో ఒక ఆమె, నల్లగాలలో జయమ్మ ఒక ఆమె ఉంది. ఆమెకు అమ్మవారు ఒంట్లోకి వస్తుంది. ఆమె స్వతహాగా బాబా భక్తురాలు, కానీ ఆమెకు ఒంట్లోకి వచ్చి అమ్మవారు అనే విషయాలు చెప్తుంది. ఆమె అది నిజంగానే ఆమె పవర్ఫులే. ఎందుకంటే మేము చాలాసార్లు చూసాం. మనం వెళ్తే మనలో ఉన్న విషయాలని చెప్పేస్తుంది. మనలో ఉన్న విషయాలను చెప్తుంది. అది వాస్తవం, దానికి ఎటువంటి తేడా లేదు. ఆమె దగ్గరికి మేము వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మా బామ్మర్ది వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటాం, వాళ్ళమ్మ నేను కూడా వెళ్తూ ఉంటాను. ఆమె దగ్గరికి వెళ్ళి పెళ్ళి అయిన తర్వాత ఆమె కూడా పిలిచాను. నేను పెళ్ళికి రమ్మని పిలిచాను. పెళ్ళి అయిన తర్వాత ఒకసారి వెళ్ళాను. వెళ్ళి ఇక్కడ పెళ్ళి బాగా జరిగిందమ్మా. ఆమె ఏమన్నదంటే, నాయన అంటే అప్పుడు అమ్మవారు ఒంట్లోకి వచ్చినప్పుడు చెప్పింది, నాయన నువ్వు షిరిడీకి వెళ్ళి బాబాని పిలిచావు కదా అని. వాళ్ళమ్మ పిలిచాను. బాబా గారు వచ్చారు మీ పెళ్ళికి, మీ అమ్మాయి పెళ్ళికి వచ్చి ఆశీర్వదించారు. అయితే నీవు బాబాని గుర్తుపట్టలేదు, నువ్వు పిలిచావు, ఆయన వచ్చాడు, బ్లెస్ చేశాడు, కానీ నువ్వు గుర్తుపట్టలేదు అని చెప్పడం జరిగింది. అట్లా బాబా ఏ రూపంలో వచ్చాడో నాకు తెలియదు, నేను చూడలేదన్న, వచ్చాను ఆయన. అట్లా బాబా గారు మా అమ్మాయి పెళ్ళి డేట్ ఫిక్స్ చేయడం, అదేవిధంగా బాబా గారు వచ్చి బ్లెస్ చేయడం అనేది ఒక గొప్ప అనుభవంగా నేను భావించాను. మా అబ్బాయి అజయ్ బాబు ఉండేవాడు. వాడికి
ఒక కోర్సులో సీట్ రాక కొద్ది ఇబ్బంది పడ్డాడు హైదరాబాద్లో. అప్పుడు బాబాని ప్రార్థించడం జరిగింది. బాబాని ప్రార్థించిన తర్వాత బాబా గారు స్వప్నంలో కనపడి సీట్ వస్తుందని చెప్పాడు. మీ అబ్బాయికి సీట్ వస్తుందని చెప్పాడు. సీట్ వస్తుందని చెప్తే బాబా గారు చెప్పిన ప్రకారమే మా అబ్బాయికి కూడా హైదరాబాద్లో వేరే కాలేజీలో ఒక సీట్ రావడం జరిగింది. సీటు వచ్చి వాడు అక్కడ పాస్ కావడం, ఆ తర్వాత వాడి అదృష్టం బాగుండి బాంబేలో బీటెక్ బయోటెక్నాలజీ చేయడం, అదేవిధంగా హైదరాబాద్ జేఎన్టీ యూనివర్సిటీలో ఎంబీఏ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ చేయడం, ఒక మంచి చదువుతో పైకి రావడం, ఆ తర్వాత వాడికి యూరప్ నెదర్లాండ్స్లో మంచి జాబ్ రావడం, అక్కడ యూరప్ కంట్రీలో బయోటెక్నాలజీ వింగ్లో మార్కెటింగ్ మేనేజర్గా ఒక 20 దేశాలు యూరప్ కంట్రీ అంతా కూడా మార్కెటింగ్ మేనేజర్గా జాబ్ వచ్చి అక్కడ జాబ్ చేయడం, మంచి స్థాయికి రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా బాబా అనుభవమే. బాబానే స్వప్నంలో కనపడి సీట్ ఇప్పించాడు. వారు సీట్ ఇప్పించిన విధంగానే వాడు చదవడము, పైకి రావడం, మంచి ఉద్యోగం, మంచి స్థాయికి రావడం జరిగింది. ఈ విధంగా మా అబ్బాయి విషయంలో కూడా బాబా నాకు మంచి అనుభవం చేశారు.